ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 1969 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో శ్రీ వేలమూరి వెంకట సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి వ్యాసము ధర్మజ్యోతి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. సాధకులు కొందరు మంత్ర శాస్త్రరీత్యా ఒక ప్రత్యేక సాధన వనర్చి ఏకాగ్రతను సాధించుడని వినికిడి. కండ్లకు నొప్పి కలుగు పర్యంతము సూర్యుని వైపు వీపు పెట్టి ఎండలో నిలిచి తమ నీడ యందలి ఉండక కేంద్రమును తదేక దృష్టిని తేరిచూచి శక్తికి మించిన క్షణమున దృష్టిని మార్చి ఆకాశమున తిలగించినచో తమ శరీర ప్రమాణమునకు సుమారుగా 2-3 తేజోమయ శరీరమును గాంచురట. సాధనచే ఇత తేజోమయ శరీరము చంద్రకాంతి నక్షత్రకాంతుల్లో కూడా కనుగొన సాధ్యముగునుట. దీనినే ఛాయోపాసన అందురు. ఇది సాధకులకి ఏకాగ్రతను సిద్ధింపజేయటకు మిక్కిలిగా ఉపకరించునని అందురు. ఇష్టదేవత పార్థివ శరీరము కంటే తేజోమయ శరీరము కలిగి ఉండుట వాంఛనీయమే కదా. పంచభూతములలో ఛాయ ఆకాశములు మూర్తములు సర్వవ్యాప్తములు, పృథ్వీ తేజస్సులు మూర్తములు పరిమితములు. వీనిలో మధ్యముకు తేజోభూతము దృష్టమైనది. ఒక్క మట్టి కుప్ప కానీ ఒక కొండగుట్ట కానీ కొంతమంది కూడి కొన్ని దినములకు కొంతగా తరలించినచో ఆ మట్టి కానీ ఆ రాయి కానీ క్రమక్రమముగా క్షీణించి నిశ్శేషముకు అవకాశం కలదు. అట్లే ఒక జలాశయము కానీ దిగుడు బావు కానీ కొన్ని నాళ్లకు జలశూన్యము కాబోవు. కానీ ఒక దివ్య నుండి ఎంతమంది ఎన్ని పర్యాయములు తమ జ్యోతులను వెలిగించుకొని పోయినను మొదటి జ్యోతి తరగదు, నశించదు. ఇది జ్యోతిస్తత్వం యొక్క విశిష్టత. దీనిని విశదీకరించు చిన్న కథ ఒకటి మనలో వ్యాప్తమై ఉన్నది. ఒక పసిపాపకు 2 పైసలు ఇచ్చి వీటితో గది అంతయు నిండి వస్తువును కొనిదమ్మని చెప్పిరట. ఆ తెలివైన పాప యోచించి 1 పైసకు నూనెను 1 పైసకు ప్రమిద తెచ్చి అందు వత్తివేసి వెలిగించి గది మధ్య ఉంచినట. తజ్జన్యము జ్యోతి గది అంతయు నుండిన కదా. బహుశా ఈ కారణము చేతనే జ్ఞానమును జ్యోతితో పోలుస్తారు. అజ్ఞానమనడి చీకటిని తొలగించుటకు జ్ఞానజ్యోతియే కదా కావలసినది. కావున పరమేశ్వరుని జ్యోతిస్వరూపంగా ధ్యానించుట శ్రేయోదాయకము. ఈ జ్యోతి రూపాసన శృతి స్మృతి ప్రసిద్ధము, సనాతన ధర్మ ప్రతిపాదితము. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ విష్ణువులకు తమ గొప్పతనములకు వచ్చి స్పర్ధజనించగా పరమేశ్వరుడు వారి ఇరువురి మధ్యను జ్యోతిలింగాత్మకుడై నిలిచి తదాత్యంతములు తెలుసుకున్న కలిగిన వాడే వారిలో శ్రేష్ఠుడని అశరీరవాణిచే తెలిపినట. అది వరాహమూర్తియే మొదలు కనుగొనబోయిన విష్ణువు కానీ, హంసవాహనారూఢుడై తుదిగాంతనేగిన వాణీధవుడు కానీ, కొన్ని దివ్య మహాయుగముల పర్యంతము పరిశ్రమ చేతను కృత్యులు అనేరని శివపురాణ గాథ. అదే అరుణాచల క్షేత్రము తజ్జ్యోతిర్లింగమే అరుణగిరి అని తెలుపుదురు. ఇది జ్యోతి ఉపాసనకు ప్రాతిపదికకు ప్రతీక. సాయిరామ్ సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.